వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే హాట్ టాపిక్. ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంటర్ అయిన తర్వాత షర్మిల ముందుండేటువంటి టాస్క్లు ఏంటి? ఆ టాస్క్లని షర్మిల అధిగమిస్తారా లేదా? ఏ విధంగా అధిగమిస్తారు? కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందా? వస్తే ఏ విధంగా ఉంటుంది? రావడానికి షర్మిల ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు? ఇవి ప్రధానంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి అంశం. అలాగే షర్మిల ఏపీ రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత ఏ పార్టీలకి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది? అసలు వస్తాయా? వస్తే ఎవరికి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఇది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ప్రధానంగా తీసుకుంటే షర్మిల దాదాపుగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తెలంగాణలో నేను రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని అక్కడ తిరిగిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ తెలంగాణలో పోటీ చేయకుండా అక్కడ కొంతమంది నుంచి వ్యతిరేకతను కూడా ఎదుర్కొని అయినా కూడా పర్లేదని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధమయ్యారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని అంటున్నారు. రాజన్న బిడ్డగా రాజన్న ఏదైతే అనుకున్నారో ఆ ఆకాంక్షని నెరవేరుస్తాను అంటూ ఉన్నారు. మరి ఈ మాటలు ఇప్పుడు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? మరి ఎలా ఉంటుంది అనేది ఒకసారి విశ్లేషిస్తే ప్రధానంగా ఏపీలో తీసుకుంటే ఇటు తెలుగుదేశం కానీ అటు జనసేన కానీ ఈ పొత్తుల వల్ల కొంతమందికి సీట్లు దొరికేటువంటి అవకాశం లేదు. వారందరూ అసమ్మతి వర్గంలో ఉంటారు. ఇండిపెండెంట్గా పోటీ చేసే కంటే కూడా ఒక పార్టీ ఏదైతే రెప్యుటేషన్లో ఉందో ఒక పార్టీ తరఫున పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో వాళ్ళందరూ ఉంటారు. మరి ఆ ఆలోచనలో ఉండేటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక సంజీవనిలాగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రాజన్న బిడ్డ ప్రధానంగా ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే జగనన్న వదిలిన బాణం. ఈ బాణాన్ని ఇప్పుడు కాంగ్రెస్ హస్తగతం తీసుకుంది. సో ఈ బాణం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉంది, జగనన్న వదిలిన బాణం. మరి ఈ బాణం అంటే రాజన్న బిడ్డగా ప్రజల్లో మంచి గుర్తింపు లభించింది కాబట్టి సో ఆ బాణం చెంతన చేరితే తమకు కూడా మంచి జరిగేటువంటి అవకాశం ఉంది, తాము కూడా ఫోకస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని అనుకుంటారు చాలామంది. సో ఇటువంటి జంప్ జిల్లాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీలో సీట్లు దొరకనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రాజన్న బిడ్డ కాబట్టి షర్మిల గారితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి కాబట్టి సో తిరిగి వీరు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వెంటిలేటర్ మీద ఉండేటువంటి పరిస్థితి ఏపీలో ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఏంటంటే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏదైతే రాష్ట్ర విభజన చేశారో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంత ఇబ్బందులు పడిందో అందరికీ తెలుసు. ఈ ఇబ్బందులన్నీ కూడా ఒకసారి ఫోకస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు షర్మిల మీద అంటే అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మీద ఆమె గతంలో విమర్శలు చేశారు. అప్పుడు వైఎస్ఆర్టీపీలో ఉండేటప్పుడు ఈమె కాంగ్రెస్ పార్టీ మీద చాలా విమర్శలు చేశారు. మరి ఈ విమర్శలన్నీ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. అందరూ కూడా ఆ విమర్శల్ని హైలైట్ చేస్తూ ఉన్నారు. వైసీపీలో ఉండేటువంటి జంప్ జిల్లానీలంతా కూడా వైసీపీ పార్టీలో టికెట్లు ఎవరికైతే లభించలేదో వారందరూ కూడా ఇప్పుడు షర్మిల వైపు చూసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక పార్టీ తరఫున ముందుకు వెళ్ళాలి కాబట్టి. అదేవిధంగా ఏపీలో తెలంగాణలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో గెలిచింది, అటు కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా ఏపీలో ఉంటారు కాబట్టి వాళ్ళందరిలో మళ్ళీ మార్పు తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే పాదయాత్రలు చేయడం షర్మిలకు అలవాటే. ఆల్రెడీ ఏపీలో పాదయాత్ర చేశారు. తన అన్న జైల్లో ఉండేటప్పుడు ఏపీలో పాదయాత్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అందరిలో కూడా నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి షర్మిల. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఏపీలో పాదయాత్ర చేసి కీలకంగా మారారు. వైఎస్ఆర్సీపీ అందరినీ కూడా ఒక తాటి మీద నిలబెట్టడంలో ఆమె కీలకంగా ఉన్నారు. 16 నెలల పాటు ఆమె ఆ పార్టీని లీడ్ చేశారు. సో ఈ విషయాన్ని అయితే ఎవ్వరు కూడా మర్చిపోకూడదు. సో ఇదే ఉత్సాహంతో ఆమె ముందుకు సాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా లేకపోలేదు. అయితే తన ముందున్నటువంటి విషయాలు తీసుకుంటే తన తండ్రి మరణానంతరం ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చారు అని చెప్పేసి పదే మాట్లాడారు షర్మిల. తన తండ్రి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్పించింది కాంగ్రెస్ పార్టీ, అటువంటి కాంగ్రెస్ పార్టీ అని చాలా విమర్శలు చేశారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం అనేది ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ దిశగా దానికి సమాధానం కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక ప్రత్యేక హోదా నినాదం
ప్రధానంగా ప్రత్యేక హోదా ముగిసిన అంశమని అటు బీజేపీ చెబుతుంది. మాకు కనుక మొత్తం 25 సీట్లు వచ్చేస్తే మేమైతే ప్రత్యేక హోదా తీసుకొస్తామని వైఎస్ఆర్సీపీ చెప్పారు. ఆ దిశగా దాదాపుగా 22 సీట్లు ఇచ్చినా కూడా ఎంపీలను పెట్టుకుని కూడా ప్రత్యేక హోదా తెచ్చేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీలో లేదు, మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రత్యేక హోదా నినాదంతో వస్తే, ఒకవేళ కాంగ్రెస్ సెంట్రల్లో వస్తే మేము ప్రత్యేక హోదా తీసుకొస్తామనేటువంటి నినాదంతో వస్తే ఏపీ ప్రజలు ఆదరిస్తారా, ఏపీ ప్రజలు ఆమెకు అండగా నిలుస్తారా అనేది చూడాలి. ఓవరాల్గా ఇక్కడ వైఎస్ జగన్కు రాజన్న బిడ్డగా గుర్తింపుతోనే అధికారం వచ్చింది. ఇప్పుడు అదే గుర్తింపుతో వైఎస్ షర్మిల ఏపీలో రాబోతోంది రాజన్న బిడ్డగా. మరి రాజన్న బిడ్డని ఏపీ ప్రజలు ఆదరిస్తారా? కాంగ్రెస్ పార్టీ ఏదైతే వెంటిలేటర్పై ఉందో, ఈ వెంటిలేటర్పై ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి లేపి పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? ఆ దిశగా షర్మిల ఏ విధంగా ముందుకెళ్తారు అనేది హాట్ టాపిక్. వీటన్నిటినీ తను అధిగమించాలి. మోర్ ఓవర్ ప్రజల్లో అభిమానాన్ని సంపాదించుకోవాలి. ప్రజల్లో నేనున్నాను అంటే రోజుకొక మాట మాట్లాడి, ఈరోజు ఉండేటువంటి స్టాండ్ కాకుండా రేపు ఇంకో స్టాండ్, ఎల్లుండి ఇంకో స్టాండ్. కొంతమంది నాయకులు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, స్టాండ్ మారుతూ ఉన్నారు. ఈ స్టాండ్ మారకుండా, స్టాండ్ మారేటువంటి నాయకులు ఎవరున్నా కూడా వాళ్ళని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదరించరు. ఎందుకంటే ఒక రాజనీతి శాస్త్రంలో ఉంటుంది. రాజు అనేవాడు ఎలా ఉండాలంటే, ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద నిలబడిన వాడే రాజు. ఇది రాజనీతి శాస్త్రంలో రాసింటారు. సో ఈ రాజనీతి శాస్త్రంలో రాసినటువంటి ఆ నిర్ణయం లాగా తను ఒకటి చేయాలంటే ఖచ్చితంగా అది చేయాలి. ఇప్పుడు జగన్ నిర్ణయం తీసుకున్నారు, ఏపీలో తిరగాలి, నేను ముఖ్యమంత్రిని కావాలని. కొన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, సీట్లు సంపాదించారు, మళ్ళీ ప్రజల్లో అభిమానం సంపాదించారు, నిలబడి ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా రాజనీతి శాస్త్రం ఏంటంటే ఆ టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ని మాత్రమే రీచ్ అయ్యేటువంటి విషయంలో మాత్రం ఎప్పుడు కూడా సడలకూడదు. ఏదో అధికారం కోసం ఇంకో దానికోసం ముందుకెళ్ళకూడదు. అంటే ఎవరిని ఉద్దేశించి చెప్పిన మాట కాదు, ఇది రాజనీతి శాస్త్రంలో ఉండేటువంటి మాట అనమాట. సో ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో వచ్చానంటే కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు రానివ్వండి, 15 సీట్లు రానివ్వండి, ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ నిలబడాలి, అసెంబ్లీలో మాట్లాడాలి, ప్రజల గళం వినిపించాలి. 2029లో ఆ ఎలక్షన్స్లో అధికారం రావచ్చు, ఇప్పుడు అధికారం రాకపోవచ్చు, కానీ కనీసం ఒక 10 మంది సభ్యుల్ని గెలిపించుకోగలగాలి. ఆ దిశగా షర్మిల ముందుకెళ్తారా అనేది చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సాస్ టీవీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.